షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇక వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో. వాళ్ళు ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెనస్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెనస్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు? ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ, మీ రైడా, మీ పట్టుకునే ప్రయత్నమా, లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే, విషం చిమ్ముదామనే? సమాధానం చెప్పాలి కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది, అరబిందో వాటా. అసలు మీరు వెళ్ళింది ఎక్కడికి? యాంకరేజ్ పోర్టు. యాంకరేజ్ పోర్టు ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్టులోంచి. యాంకరేజ్ పోర్టు ఎవరిది? అరబిందోలో వాటా. అరబిందో వాళ్ళకి వాటా ఉంది యాంకరేజ్ పోర్టులో. ఈ పిచ్చి మాటలేంటి? ఎవరిని మోసం చేద్దామని? డీప్ సీ మన మామూలుగా మీరు వెళ్తే బెర్త్ మీదకి వచ్చేస్తుంది కదా. అరబిందోకి వాటా ఉన్న పోర్ట్ అయితే, కాకినాడ పోర్ట్ అయితే. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్టు కదా. యాంకరేజ్ పోర్టు ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. ఎందుకు ఇదంతా? ఈ ప్రశ్నలన్నింటి కూడా అర్థం కాని, ఎవరికి అర్థం కావు. ఇదో బ్రహ్మ పదార్థం. చెప్పాల్సింది చెప్పరు, సందేహాలు ఉంటాయి. ఆ రౌండ్ కొడతాం ఏంటి? ఎందుకు వెళ్తలేదు షిప్ లోకి? ఎందుకు వెళ్ళలేదు? పర్మిషన్ ఇచ్చే అధికారులు మీతోనే ఉన్నారు కదా. డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళకూడదండి ఆయన. డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళకూడదా? డిప్యూటీ సీఎం అయినా, సీఎం అయినా, ప్రధానమంత్రి అయినా ఇప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు. మీకు నాకు రాజ్యాంగం తెలియదు కానీ ఆయన రాజ్యాంగం పెద్దది, మళ్ళీ చిన్న సైజ్ అయితే కనపడదేమో అని పెద్ద పుస్తకం ముచ్చుకుని తిరుగుతాడు ఎప్పుడు. రాజ్యాంగం మేరకు, రూల్స్ మేరకు, రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాల మేరకు, చట్టాల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ మేరకు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, డిప్యూటీ సీఎం గారు వచ్చినా పర్మిషన్ ఇవ్వాల్సింది షిప్లోకి, విదేశాలకు సంబంధించిన షిప్లోకి పర్మిషన్ ఇవ్వాల్సింది పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి. ఆ ఇద్దరు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్లాలి. 2 షిప్లు బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా చూసారు సార్? ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను, వెళ్ళి చూడరా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో, స్టెల్లాని 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమండి మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా? ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని వాళ్ళు చెప్తే అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే? ఇప్పుడు నాకెవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులనే లోపలికి వెళ్లాలి. 2 షిప్లు బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా చూసారు సార్? ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను, వెళ్ళి చూడరా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో, స్టెల్లాని 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమండి మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా? ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని వాళ్ళు చెప్తే అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే? ఇప్పుడు నాకెవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు.
కాకినాడ అంతా ఇట్లా అలా వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లా అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు, దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు. అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను. అదే సార్ ఇప్పుడు నాని గారు అరే నేను చెప్పారని నానే ఇప్పుడు అక్కడ నానే వెళ్ళి- నాకు చెప్పింది నేను విన్నాను. అదే సార్ నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. అదే సార్ మీ మాట అరే ప్రకారం నీ గవర్నమెంట్ సేవని- అక్కడికి వెళ్ళింది అనుకోండి సార్, అక్కడ వాళ్ళు ఏమి లేకపోతే అరే ఏమి లేకపోతే ఏమవుద్ది? అంటే అక్కడ స్టెల్- ఏమి లేకపోతే ఏమవుద్ది? అలాగే ఏమి లేకపోతే ఏమవుద్ది? మీ మాట ఎవరో మీ విలేజ్ ప్రభుత్వం చెప్పారు. వెళ్ళింది ఏమవుద్ది? అనుకోండి సార్. ఏమవుద్ది? మరి లేదనుకోండి సార్, ఇప్పుడు అలాగా ఏమి లేవు అనుకోండి. అలాగా మరి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఎవరో మీరు ఎందుకు వెళ్ళారు? అలాగే ఉన్నారన్నారు సార్. కలెక్టర్ ఎందుకు వెళ్ళారు? రమణ నువ్వు TV5 ఉద్యోగం చేసినంత మాత్రం ఊరికేదో మాట్లాడితే అట్టగా ఊరినే కాదు సార్. నువ్వు వచ్చావు, నన్ను అడిగావు, నేను చెప్తున్నా. అడిగే దాంట్లో ఏమన్నాను, స్టెల్లా అనే షిప్ దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా, అట్లాగే ఇది కూడా కంప్లైంట్ ఎందుకు వెళ్ళరని అడుగుతున్నా. అదే సార్ మీది బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అంటున్నాను సార్. వెళ్ళమనే చెప్తున్నా అదే కదా. సార్, అదే నాని గారి మాట. ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఎన్నో పోలీసు వ్యవస్థకి లేకపోతే నిఘా వ్యవస్థలకి ఎన్నో కంప్లైంట్లు వస్తాయి. వెళ్ళి చెక్ చేయరా అంటున్నా. అదే సార్ మీ బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అంటున్నాం సార్. చర్చ- అంతేగాని రేపొద్దున మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పారు నాది ఎలా అని అంటే అంటే ఎవరో విలేకరులు చెప్పారు అన్నారు కదా సార్. అది దాని బేస్ ఎందుకు చేసుకుని వెళ్ళరు? వెళ్ళారు కదా సార్. మీరు అలాగే మీరు బందర్లో విలేకరులు, మీరు కలెక్టర్లకి పోలీసులకి ఫోన్ చేస్తే అక్కడ పేకాడు జరుగుతుంది, ఇక్కడ పేకాడు జరుగుతుంది, అక్కడ గంజాయి జరుగుతుంది అంటే పోలీసులు పరిగెత్తరా? వెళ్తాను. వెళ్తారు సార్. కాదు, నువ్వు అక్కడ గంజాయి పట్టుకు తీసుకురా అని అంటున్నారా? అన్నారు సార్ అదే మరి మీరు అడిగేది అదే కదా. మిమ్మల్ని అలాగే బేస్ చేసి వెళ్ళొచ్చా సార్ అన్నారు సార్. అదే అన్నారు. నేనదే చెప్తున్నా. మీకు మీ విలేకరులే కాకినాడ నుంచి నేను మాట్లాడితే నాతో చెప్పారు వాళ్ళు మేము ఆన్లైన్ సార్ ఇలా మాట్లాడతారు. జరుగుతుంది. అనకపోతే అలా కాదండి, నిఘా వ్యవస్థలు ఏం చేస్తాయి? మీ ప్రతిపక్షం అక్కడ మీ ఏం పార్టీ వాళ్ళు మాట్లాడతారు? ఉన్నారు ఆయిల్ కదా. ఖర్చులు ఇవ్వాలా? నేను బోటుకి ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా? ఏంటి నాకు అర్థం కాలేదు మీ భాష. మీ ఛానల్ ఇప్పుడు తప్పేం లేదు, మీరు విశ్వాసంగా ఉండండి ఛానల్కి. కానీ నేనన్నా ఆ షిప్ మీరు శీలాన్ని పరీక్ష చేసుకోవాలి కదా అంటున్నా. మేము నిజాయితీగా ఉన్నాం, నిష్పక్షపాతంగా ఉన్నాం, ఎవరికైనా చట్టం ఒకటే మా ప్రభుత్వంలో అని చెప్పి మీరు చూపించాలి కదా అని అంటున్నాను. మీరు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. ఈ మాట నాకు ఆ కాకినాడ వాళ్ళు చెప్పారు, కాకినాడ నుంచి మీడియా మిత్రులు చెప్పారు, వేరే వాళ్ళు చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వెళ్ళండి, మీ శీలాన్ని నిజాయితీగా నిరూపించుకోండి. కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? కెన్స్టార్ ఒకడే కదా మొత్తం. దాంట్లో ఏమీ లేవని ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చాడా? ఇప్పుడు ఒక చోట 2 లారీలు పార్క్ చేసి రెండిట్లో లోడింగ్ జరుగుతుందండి ఎక్స్పోర్ట్ కి. ఒక లారీ మీద ఎవడో చెప్పాడు, అక్కడికి వెళ్ళాక 2వ లారీని చూడరా అని అడుగుతున్నాను. చూడాలి కదా. అంటే దీంట్లోకి వెళ్ళలేదు సార్, దాంట్లోకి వెళ్ళాలి అదే తప్పు అంటున్నా. అదే తప్పు మాట్లాడుతున్నారు మీరు. మీ ఈ డ్రామా మాట్లాడొద్దంటున్నా. నా ప్రెస్ మీరు పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు మీ షిప్ లో ఉన్నారు. పర్మిషన్ ఇవ్వనోడు ఎవడో అన్నా ఇవ్వలేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవ్వని వాళ్ళని, పర్మిషన్ ఇవ్వని వాళ్ళని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి షిప్ లోకి వెళ్తాక పర్మిషన్ ఇచ్చేది వెళ్తారు. షిప్ కాదు పర్మిషన్ ఇచ్చేది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అరే permission నిజాం ఇవ్వాలి శర్మ, సార్. ఇది మాట్లాడాలి పిచ్చి మాటలు, సార్. ఊరికే ఏదో పిచ్చి మాటలు మాట్లాడబాక. మీ ఓనర్ గారు బాగా మెచ్చుకుంటాడులే. అలాగే ఆయన సార్. టీటీడీ ఆడవాళ్ళు ఉన్నాళ్లే. కాదు సార్, సెంట్రల్ గవర్నమెంట్ దేవుడి పర్మిషన్ భజనలో ఉన్నాడు కానీ ఆయన తీసుకుంటారు ఉదయ్ దేవుడి భజనలో ఆయన ఉన్నాడు సీరియస్ గా. నిన్ను చూడలే కానీ ఇప్పుడు ఎన్ని అడిగామని ఎన్ని చూడలేదు. నేనేంటంటే సార్, మీరన్న- నువ్వు మాట్లాడేది అర్థవంతంగా ఉందా?